నమస్తే సకులు. ఈరోజు కథ పేరు నిజమైన స్నేహితుడు. వీరయ్యకు చిన్నప్పటి నుంచి తన గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. అది మంచి అలవాటు కాదని తండ్రి వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా వీరయ్యలో ఎలాంటి మార్పు రాలేదు. వీరయ్య శాకాహారి అయితే వాడు తాను అహింసావాదినని గొప్పలు చెప్పేవాడు. మాంసాహారులందరినీ వెటకారం చేసేవాడు. వాళ్ళంతా జంతుహింస చేసే దుర్మార్గులు అని అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున వీరయ్య ఇంట్లోకి తాచుపాము వచ్చింది. వీరయ్య తండ్రి దాన్ని చంపేశాడు. ఇందులో వీరయ్య తండ్రికి సాయం చేశాడు. తాచుపామును చంపడం హింస కాదా అని వీరయ్య స్నేహితుడు ఒకడు అడిగాడు. కానే కాదు, అది కప్పల్ని ఎలుకల్ని హింసిస్తుంది. ఒక తాచుపాము చేస్తే ఎన్నో ఇతర జీవాలు రక్షించబడతాయి. అందుకే నేను దాన్ని చంపివేశాను తప్పితే నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం కాదు అన్నాడు వీరయ్య. నేను అందుకే మేకల్ని చంపి తింటాను. వాటిని అలా స్వేచ్ఛగా వదిలిపెడితే పొలాల్లో పడి పంట గడ్డి మేసి నీలాంటి వాడికి తిండి లేకుండా చేస్తాయి అన్నాడు వీరయ్య స్నేహితుడు. వీరయ్య ఈ మాటలు విని విననట్లు ఊరుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవడం మానలేదు. వీరయ్యకు 2 ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కూడా వీరయ్యకు లేనిపోని గొప్పలు చెప్పవద్దని ఎన్నో మార్లు చెప్పి చూశారు. కానీ వీరయ్య తాను నిజం తప్ప మరేం మాట్లాడనని వాళ్లకు జవాబిచ్చాడు. ఈ ముగ్గురు ఒక రోజున ఊరి మధ్య ఉన్న ఒక రావి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి 4వ వాడు ఒకడు వచ్చి, చూడడానికి మీరు మంచి మిత్రులా కనపడుతున్నారు. నాకు మీతో స్నేహం చేయాలని ఉన్నది అన్నాడు. ఆ వచ్చిన వాడిది పొరుగురు. ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు. ఈ రాత్రికి ఎవరింట్లోనైనా పడుకుని మర్నాడు వెళ్ళిపోతాడు. వీరయ్య స్నేహితుడు ఒకడు నిట్టూర్చి, ఏం మంచి మిత్రులం, ఎంతో కాలంగా మిత్రులమయ్యుండి కూడా ఒకరి లోపాలని ఒకరం సరిదిద్దుకోలేకపోతున్నాం. నిజమైన స్నేహితుడు మిత్రుడిని సంస్కరించగలగాలి అన్నాడు. అయితే నేను నిజమైన స్నేహితుడిని అన్నాడు 4వ వాడు. అలాగా, మా ముగ్గురిలో ఎవరి స్నేహం అంటే నీకు ఎక్కువ ఇష్టం అని అడిగాడు వీరయ్య. ముఖం చూసి మనుషుల్ని అంచనా కట్టడం చాలా కష్టం. మీ ముగ్గురిలో ఎవరు నాకు ఈ రాత్రి ఆశ్రయం ఇస్తారో వాళ్ళ స్నేహం అంటే నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అన్నాడు 4వ వాడు నవ్వుతూ. వెంటనే ముగ్గురు మిత్రులు నేనంటే నేను అని పోటీ పడ్డారు. అప్పుడు 4వ వాడు వాళ్ళతో, మీరు అలా పోటీలు పడకండి. నేను అడిగిన ప్రశ్నకు ఎవరు నాకు నచ్చే సమాధానం చెప్తారో వాళ్ళ ఇంట్లో ఈ రాత్రికి పడుకుంటాను. ఎటొచ్చి మీరు మాత్రం అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అన్నాడు. ఇందుకు మిత్రులు ముగ్గురు అంగీకరించారు. డబ్బు గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు 4వ వాడు. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తున్నది. నాకు డబ్బంటే ప్రాణం. లక్షలకు లక్షలు ఆర్జించాలని ఉంటుంది. కానీ నేను పేదవాడిని అన్నాడు వీరయ్య స్నేహితుల్లో ఒకడు. నేను కూడా పేదవాడిని. అయితే నాకు డబ్బు సంపాదించే మార్గాలు తెలుసు. ఎంత డబ్బు సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు. అందుకే నేను అవసరానికి మించి డబ్బు సంపాదించను అన్నాడు వీరయ్య 2వ స్నేహితుడు. వీరయ్య ముఖం చిట్లించి గర్వంగా ఇలా అన్నాడు, నేను అనుకునేదే నేను కాదు, నాది అనుకునేది నాది కాదు. అదృష్టం కలిసి వచ్చి డబ్బు చేరితే మనిషి అహంకారం కొద్దీ అది తను సంపాదించాను అనుకుంటాడు. నాకు చాలా డబ్బు ఉంది. అయితే డబ్బు మీద మమకారం లేదు. అది నాది అన్న భావన కూడా లేదు నాకు అన్నాడు. 4వ వాడు వీరయ్యను ఎంతగానో మెచ్చుకుని, అందరిలోకి నీ అభిప్రాయమే నాకు ఎంతో ఉన్నతంగా అనిపించింది. నేను నీ స్నేహాన్ని కోరుతున్నాను అన్నాడు. మా మాటలకు వీరయ్య పరవశుడైపోయి, మా అభిప్రాయాలు చెప్పాము. అసలు ఇంతకు డబ్బు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అది నీకు రేపు చెప్తాను నేను అన్నాడు 4వ వాడు. వీరయ్య వాడిని తన ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా చూపించి సకల మర్యాదలు చేశాడు. రాత్రికి మంచి భోజనం పెట్టి సుఖనిద్రకు చక్కని పడక ఏర్పాటు చేశాడు. వీరయ్య 4వ వాడు ఒక గదిలోనే పడుకున్నారు. తెల్లవారు లేచి చూస్తే వీరయ్యకు గదిలో 4వ వాడు కనిపించలేదు. తనకంటే ముందే లేచి పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడేమో అని వీరయ్య అక్కడికి వెళ్ళి చూశాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ అడిగాడు. ఎవ్వరూ వాడిని చూడలేదన్నారు. అంటే 4వ వాడు ఎప్పుడో ఒక రాత్రి వేళ లేచి తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడనమాట. ఈ అనుమానం రాగానే వీరయ్య గుండె గుబగుబలాడింది. వాడు దొంగేమో అన్న శంక కూడా కలిగింది. వెంటనే వీరయ్య తన గదిలోకి పోయి పెట్టె తెరిచి చూశాడు.
అందులో ఉండవలసిన 1000 వరహాలు, బంగారు మురుగులు, గొలుసు కనిపించలేదు. కానీ పెట్టెలో ఒక చీటీ ఉన్నది. మిత్రమా, నాకు డబ్బంటే ప్రాణం. కానీ డబ్బు ఎంతో అవసరం. డబ్బు సంపాదించే మార్గాలు కూడా నాకు ఎన్నో తెలుసు. అయినా నాకెవరిని నొప్పించడం ఇష్టం ఉండదు. అందువల్లనే సాధారణంగా దొంగతనాలు చెయ్యను. డబ్బు అంటే మమకారం లేని నీలాంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం. 4వ వాడు ఆ చీటీ రాసి అక్కడ పెట్టాడని వీరయ్య గ్రహించాడు. డబ్బు పోయిన సంగతి వాడు ఇంట్లో చెప్పలేదు. ఆ చీటీ తన మిత్రులకు చూపించి జరిగింది చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. నీకు నాది అన్న మమకారం లేదు కదా, పోయిన డబ్బు గురించి బాధపడకు అన్నారు వీరయ్య మిత్రులు. ఎందుకు నన్ను ఇంకా ఉడికిస్తారు? జన్మలో ఇలాంటి గొప్పలు చెప్పను అన్నాడు వీరయ్య. ఆ మాట మీదే నువ్వు నిలబడగలిగితే ఆ 4వ వాడు నిజంగానే నీకు మంచి మిత్రుడు. నీలోని లోపాలను క్షాళనం చేశాడు అన్నారు వీరయ్య మిత్రులు. మిత్రుల మాటలకు సంతోషించాలో దుఃఖపడాలో వీరయ్యకు అర్థం కాలేదు. మరొక కథ. నూతిలో డబ్బు. బంగారయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. అతడి ఇంట్లో బోలెడు డబ్బు, నగలు ఉన్నాయని అంతా చెప్పుకుంటారు. ఇది విన్న ఒక దొంగకు అతడి ఇంటికి కన్నం వేయాలని మనసు పుట్టింది. దొంగ తన పని సులభం చేసుకునేందుకు సాధువు వేషంలో బంగారయ్య ఇంటికి వెళ్ళాడు. బంగారయ్యకు సాధువులన్నా సన్యాసులన్నా ఎంతో గౌరవము, నమ్మకము. ఆయన దొంగ సాధువుకి గౌరవ సత్కారాలు ఘనంగా చేశాడు. దొంగ తన పెట్టుడు గడ్డాన్ని సవరించుకుంటూ, నీ సత్కారానికి మెచ్చాను. ప్రతిఫలంగా నీకొక ఉపకారం చేయదలిచాను. అతి త్వరలో నీ ఇంట దొంగతనం జరగనున్నది. నీ డబ్బుని రక్షించుకోవాలని ఉంటే దాన్ని భద్రంగా ఏ పెట్టెలైనా ఉంచి నీ పెరట్లో పాడుబడ్డ నూతిలో పాడవే. 1 మాసం ఆగి డబ్బు తిరిగి తెచ్చుకో అన్నాడు. బంగారయ్య సరేనన్నట్లు తల ఊపి సాధువు వెళ్ళాక భార్యతో ఈ విషయం చర్చించాడు. సాధువు చెప్పినట్లే చేయమని ఆమె సలహా చెప్పింది. అయితే బంగారయ్య ఇంట్లో ఎవరికీ తెలియని రహస్య ప్రదేశం ఒకటి గోడలో ఉన్నది. అందువల్ల డబ్బు పోతుంది అన్న బెంగ అతడికి లేదు. బంగారయ్య డబ్బుని అక్కడ దాచి ఒక ఖాళీ పెట్టెను నూతిలో పారవేసి అందులో డబ్బు పెట్టాను అని భార్యకు అబద్ధం చెప్పాడు. బంగారయ్య భార్య నోట ఏ రహస్యమూ దాగదు. అతడు డబ్బును నూతిలో దాచుకున్నాడు అన్న సంగతి మర్నాటికే ఊరంతా పాకింది. ఆ మరుసటి రోజు రాత్రి దొంగ గోడ దూకి వచ్చి బంగారయ్య పెరట్లో నూతి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ 3 మనుషులు ఘర్షణ పడుతున్నారు. వాళ్ళ 3 దొంగలే. బంగారయ్య తన డబ్బుని నూతిలో పడవేశాడని విని ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి అక్కడ కలుసుకొని ఘర్షణ పడుతున్నారు. అసలు బంగారయ్యకు డబ్బు నూతిలో పారవేయమని సలహా ఇచ్చింది నేనే అని అన్నాడు అప్పుడే వచ్చిన 4వ దొంగ. అతడు మిగతా 3 పోట్లాడుకోవడం చూసి నష్టపోతామని నలుగురం కలిసి ఒక ఒప్పందానికి వద్దామని అనుకున్నాడు. బాగా ఉన్నవాడు కనుక బంగారయ్య నూతిలో చాలా డబ్బు పడవేసి ఉంటాడు. దాన్ని మనం సమంగా పంచుకుంటే సరిపోతుంది. ఇందుకు అందరూ సరేనంటే సరే అన్నారు. దొంగలందరూ వచ్చేటప్పుడు వెంట తాళ్ళు తెచ్చుకున్నారు. ఆ తాళ్లలో ఒకటి నూతికి పక్కనే ఉన్న చెట్టుకు కట్టి 2వ కొనను నూతిలోకి జారవిడిచాడు. ఆ తాడు పట్టుకుని ఒక దొంగ నూతిలోకి దిగాడు. నుయ్యి చాలా లోతుగా ఉన్నది. అక్కడ నీళ్లపైన ఒక పెట్టె దొంగ కంట పడింది. వాడు తాడు కొసను దానికి బిగించి మిగతా తాడు పట్టుకుని నూతిపైకి వచ్చాడు. 4 దొంగలు తాడు పట్టుకుని పెట్టెను బయటికి లాగారు. పెట్టె మూతకు తాళం వేసి ఉన్నది. వాళ్లలో ఒక దొంగ ఎలాంటి తాళాన్నైనా అవలీలగా తెరవగల నేర్పరి. వాడు క్షణాల మీద తాళాన్ని ఊడదీశాడు. అందరూ కలిసి ఉత్సాహంగా పెట్టె మూత తెరిచారు. ఆ వెంటనే లోపల నుంచి ఒక భూతం నవ్వుతూ బయటికి వచ్చింది. భూతాన్ని చూస్తూనే 4 దొంగలకు గుండెలు అవిసిపోయాయి. భయపడకండర్రా తమ్ముళ్ళు అన్నది భూతం. భయం వేసినా వేయకపోయినా దొంగలకు పారిపోయేందుకు కాళ్ళలో శక్తి లేదు. భూతం చాలా తాపీగా, నిన్న ఈ పాడుబడ్డ నూతిలో ఒక పెట్టె ఒకటి పడింది, బాగుంది కదా అని అందులో దూరి పడుకున్నాను. అది మంచిదే అయింది, మీ ధర్మమా అని బయటపడ్డాను. మీరు నాకు మంచి ఉపకారం చేశారు, ప్రత్యుపకారం చేస్తాను, కోరుకోండి అన్నది దొంగలకేసి ఆప్యాయంగా చూస్తూ. ఆ మాటలతో దొంగల్లో ఒకడికి ధైర్యం వచ్చింది. వాడు భూతాన్ని, అసలు ఎవరు నువ్వు, ఈ నూతిలో ఎందుకుంటున్నావు, ఇంతకాలంగా ఎందుకు బయటపడలేకపోయావు అని అడిగాడు.
అలా ప్రశ్నించిన దొంగ కేసి భూతం నవ్వుతూ చూసి, అదంతా ఒక పెద్ద కథ, 4 మాటల్లో చెప్తాను. బంగారయ్య తాత ఆ రోజుల్లో మేము అతడు పొరుగింట్లో ఉండేవాళ్ళం. మా తాత ఈ నూతిలో నిధి దాచాడని పుకారు ఉండేది. ఒక రోజున ఎవరూ చూడకుండా ఈ నూతిలోకి దూకాను. నూతిలో అట్టడుగున ఒక నిధి ఉన్నది. ఒక పెట్టె నిండా వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి. అయితే అవి తీసుకుని బయటికి వచ్చేదెలా? నేను అక్కడే చనిపోయి భూతాన్నయ్యాను. ఎంత ప్రయత్నించినా 10 అడుగుల ఎత్తు కంటే ఎగరలేకపోవడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఈ నూతిలోనే ఉండిపోయాను. ఇన్నాళ్లకు మీరు నన్ను బయటికి తీశారు. అందుకే మీకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను. ఇది నా కథ అన్నది. నువ్వు మాకు ఏ విధంగా సహాయపడగలవు అని అడిగాడు ఒక దొంగ. మీకు ఎక్కడి నుంచి ఏం కావాలన్నా తెచ్చివ్వగలను అన్నది భూతం. అయితే నూతిలో నుంచి డబ్బు తేగలవా అన్నాడు ఒక దొంగ. మీరు నూతిలోకి దిగి నిధి ఉన్న పెట్టెను తాడుకు కట్టండి. ఎంత బరువైనా సరే నేను పైకి లాగగలను అన్నది భూతం. ఆ నిధి మాట నిజమో కాదో తెలుసుకుందామని ఒక దొంగ నూతిలోకి దిగి నీళ్లల్లోకి మునిగి వెతికాడు. వాడికి ఒక పెద్ద పెట్టె దొరికింది. కానీ దాన్ని నీటి పైకి కొద్దిగా ఎత్తి చూస్తే నిండుగా దగదగా మెరుస్తూ వజ్రాలు వైఢూర్యాలు కనిపించాయి. వాడు పెట్టెను అమాంతం పైకి లాగుదాం అనుకున్నాడు. కానీ సాధ్యపడలేదు. దొంగ తాడు సాయంతో బయటికి వచ్చి తాను చూసింది మిగిలిన 3 దొంగలకు చెప్పాడు. భూతం ఎంత బరువైనా సరే పైకి లాగగలనంటోంది కనుక నలుగురం నూతిలోకి దిగి నిధి ఉన్న పెట్టెను పూర్తిగా బయటికి లాగి తాడుకి కడదాము అనుకున్నారు వాళ్ళు. 4 దొంగలు నూతిలోకి దిగబోతుండగా భూతం వాళ్లతో, ఒక్క వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో మీరు 4 హాయిగా బతకవచ్చు. అలాంటప్పుడు ఆ పెట్టెలో ఉన్న నిధి అంతా ఏం చేసుకుంటారు మీరు అన్నది. డబ్బు రుచి నీకేం తెలుసు? దాన్ని అలా చూస్తూ యుగాలను క్షణాలుగా గడిపేయవచ్చు అన్నారు దొంగలు. వాళ్ళు 4 నూతిలోకి దిగగానే భూతం తాళ్లను ముక్కలు ముక్కలుగా తెంపి అవతల పడేసి, మీరు దురాశ కొద్దీ నా మాట లక్ష్య పెట్టారు కాదు. నా దారిన నేను పోతున్నాను. మీ అవస్థలేవో మీరు పడండి అంటూ చెరువు గట్టున ఉన్న తాటి తోపుకేసి వెళ్ళిపోయింది. జరిగింది చూసి దొంగలు 4 బెంబేలు పడిపోయారు. నూతిలో అంత పెద్ద నిధి తమకు దొరికినా దాన్ని బయటికి తీసుకొచ్చే మార్గం వాళ్ళకి కనిపించలేదు. మనం భూతం ఇచ్చిన మంచి సలహా వెనక చిక్కుల్లో పడ్డాం. ఎవరైనా వచ్చి మనకు సహాయపడితే తప్ప మనం ఇక్కడే చచ్చి ఊరుకుని భూతాళం అయిపోతాం అన్నాడు వాళ్ళల్లో అందరికన్నా పెద్ద దొంగ. ఆ వెంటనే బంగారయ్యకు డబ్బు పాడుబడ్డ నూతిలో పారవేయమని చెప్పిన దొంగ పెద్దగా గొంతెత్తి, రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్న బంగారయ్యతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నూతి దగ్గరికి వచ్చి లోపల ఉన్న దొంగలను చూసి, ఒరేయ్, పాడుబడ్డ నూతిలో మీరెందుకు దిగారా? ముందు నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని లాగం బయటికి అన్నారు. మరుక్షణం దొంగలు, అయ్యా, ఇక్కడ పెద్ద నిధి ఉన్నది. ఆ నూతిలోకి తాళ్ళు జార్చారంటే దాన్ని తీసుకుని పైకి వస్తాం అన్నారు. నిధి మాట వింటూనే అక్కడ చేరిన వాళ్ళలో ఒకడు పోయి గ్రామ పెద్దను తీసుకొచ్చాడు. ఆయన చెప్పగా నూతిలోకి తాళ్లు వేసి దొంగలను పైకి లాగారు. వాళ్ళు వెంట తెచ్చిన పెట్టెలో ఉన్న నిధిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బంగారయ్య ఆశగా దానికేసి చూస్తూ ఏదో చెప్పబోయేంతలో గ్రామ పెద్ద, ఈ నిధి గ్రామం ఉమ్మడి సొత్తు. దీన్ని గ్రామం మంచికి ఉపయోగిస్తాం. దొంగలకు ఎలాంటి శిక్ష వేయాలో తర్వాత ఆలోచిద్దాం. నిధి ఉన్న పెట్టెను వాళ్లను గ్రామ కచేరీ దగ్గరకు తీసుకురండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి మరో కథతో రేపు కలుద్దాం. నమస్తే.